విద్యావంతులారా, దీనిపైన మీరు మాట్లాడకపోతే ఓట్లు వేయడానికి వస్తే మీరు ఏం చేస్తారు? చెప్పుతోడి కొడతాం, మా నాయకులు చెప్పుతోడి కొడతాం. ఓట్లకి మాకు న్యాయం చేయండి. ఇదోరా ఒక్క నిమిషం. అరే చూడండి రా, మన బాబుని చూడండి. అరే మంత్రికి సపోర్ట్ ఇచ్చే చెప్తారా కొడకల్లారా? చూడండి శవాలు వేస్తున్నారా? అరే కొడకల్లారా, మీరు డబ్బులు తీసుకొని బాధితుల పక్షాన్ని నిలబడితే మా పైన అవాకులు చవాకులు మాట్లాడుతారా? చెప్తారా? ఈ కేసులు అయిపోయి ఎవరెవరైతే మాట్లాడుతున్నారో మీ అందరి భర్తం చెప్పని వదిలేదు లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తి దండం పెడుతున్న బాధితుల పక్షాన నిలబడండి. ఆ డబ్బులు ఎక్కడ పోయినాయో తీసుకురండి. పేద బిడ్డల పక్షాన మీరు ఉండాలనుకుంటూ దయచేసి మీకు చేతులెత్తి దండం పెడుతున్నా. ఏం జరిగింది? ఎందుకు చనిపోయింది? మీరు మంచిగా పెట్టుకోండి అబ్బా. వాళ్ళ పిల్లలు అనాథలు అయితే ఆధార్ కార్డులు ట్రాక్ చేసి వీళ్ళ పేరు మీద ఎవరైతే బినామీలు ఉన్నారో వాళ్ళందరినీ ఒక దారికి తెచ్చి వాళ్ళ ఆస్తులన్నీ జప్తు చేసి బాధితులను న్యాయం చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని నిలబడండి. కూడా మేము రాలేదు. మరి ఈ రోజు మీ కళ్ళ ముందు లేకుండా ఉండింది. ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు అంటే ఆమె తప్పు కూడా ఉందనుకుంటున్నారా? ఆమె తప్పు ఉంది కాబట్టి మా పరిస్థితులు చూసి పోమను తర్వాత మాట చెప్పమన్నాను. మందికి డబ్బులు ఇవ్వలేదంటుందిగా తల్లి, నువ్వు అక్కగా నీకొచ్చి ఎన్నల బాధ ఉందో ఒక్కసారి వచ్చి హరుచుకోరు. మొత్తం ఈ బుక్ నిండా మొత్తం అవే డబ్బులు మేడం. 50,000, 39, 70,000, 10,000, 63,000. ఎలా అండి ఒకళ్ళు నమ్మి వాళ్ళ మాటలు లక్షలు ఎలా ఇచ్చారు అసలు మీరు? 10 రూపాయలు వడ్డీ చూపించి నాకు ల్యాండ్ చూపించింది.